హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో ముద్దపప్పు మా ఈ చిన్ని కుక్కర్లో నానబెట్టుకుందామండి. ఒక అరగంట నానబెట్టుకొని ఒక అరగంటలో ముద్దపప్పు రెడీ చేసుకుందామండి. వచ్చేయండి చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, పప్పు పెట్టాను, నానింది, అరగంట అయింది. పప్పు పెట్టాను. మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటనుకుంటున్నారు చెప్పనండి. మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇది ఏంటంటే పప్పు ఆటోమేటిక్గా టేస్ట్ వచ్చేది. ఉత్తి ముద్దపప్పుతో తినేయచ్చు. ఆకు పచ్చడి కలుపుకొని. వెల్లుల్లిపాయలండి, కొంచెం ఆయిల్, పసుపు, అంతే అండి. మూత పెట్టేసుకుందాం. ఇలా చేసి చూడండి మీరు కూడా, నేను చేసినట్టుగా. మూత పెట్టానండి. ఒక 4 విజిల్ రానిద్దాం. వచ్చిన తర్వాత మనం జస్ట్ దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకోవచ్చు. అయితే నేను 4వ విజిల్ పెట్టిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందామండి, మెదుపుకోవచ్చు. బాగా ఉడికింది కాబట్టి పప్పు గుత్తితో కూడా మెచ్చుకోక్కర్లేదు. చిన్నగా తాలింపు పెట్టుకుందామండి. కొంచెం నూనె పోసుకొని ముద్దపప్పుకి లెక్క ప్రకారంగా తాలింపు వేయరండి, కానీ నేను కొంచెం తాలింపు పెట్టుకుంటాను. వెల్లుల్లిపాయలు, కొన్ని ఆవాలు, కొంత జీలకర్ర, ఇంగువ, కరివేపాకు. చూద్దామండి. వేగింది. ఇప్పుడు ఇందులో పప్పు వేసుకుందాం. ఓకే అండి, రెడీ అయిపోయింది. నేను చేసిన ప్రాసెస్లోనే చేయండి మీరు. ఈ ముద్దపప్పు, ఈ రసము కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇందులో కాస్త నెయ్యి వేసుకొని ఆవకాయ పచ్చడి వేసుకొని తినండి. చాలా టేస్ట్ ఉంటుందండి. చేసి నాకు కామెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.